ఎస్ పాషా గారు, ఏంటి స్వీట్ వార్నింగ్ కరెక్టేనా? ఇలాంటి వార్నింగ్లు ఇవ్వడం రద్దు చేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరికైనా బాధేస్తుంది సార్. అన్ని వేల కోట్ల రూపాయలు కట్టి ఒక చరిత్ర సృష్టించే విధంగా ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని పప్పు బెల్లాల్లా పంచిపెట్టేస్తుంది. నిజంగా బాధేస్తుంది. కానీ ఆ వార్నింగ్, ఈ స్వీట్ వార్నింగ్ కరెక్టేనా? సార్, ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తి అలానే మాట్లాడతారు. అంతేనా? ఒక విషయం మాత్రం క్లారిటీగా చెప్తున్నాను, అలా మాట్లాడడం ఏం తప్పేం లేదా? తప్పేం లేదు సార్. ఎందుకు తప్పులేదు అంటే కష్టపడ్డ వ్యక్తి ఆయన కాబట్టి, ఆ నొప్పి ఆయనకు ఉంది కాబట్టి. మంచి పాయింట్. ఆయన ఆలోచించినటువంటి పద్ధతి ఏంటంటే ప్రజలకి మెరుగైన విద్య, మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచన నుంచి పుట్టినటువంటి కాలేజీలు ఈ 17 కాలేజీలు. అందువల్లనే ఆయనకు ఆ నొప్పి ఉంది కాబట్టి ఆ బాధలో నుంచి వచ్చినటువంటి మాటలు అవి. దాన్ని తప్పు పట్టడం అన్నది కరెక్ట్ కాదు. సరే, ఇక రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ వెనక్కి తీసుకొని ఇది ప్రజల ఆస్తిగానే, ప్రజల కోసమే ఇవి ఉండాలి అనే నిర్ణయం తీసుకుంటారనుకుంటారు? 100% తీసుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. చెప్తే చేస్తాడు. అంతేనా? ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకోబోతున్నారో ఏం టెన్షన్ పడాల్సిన లేదు. పడాలి. టెన్షన్ ఎవరు పడాలి? కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు పడాలి. అంతేనా? మీరు నేను కాదు. ప్రజలకి ప్రజాధనం ప్రజలకే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి మరుక్షణము ఏం జరగబోతుంది అనేది క్లారిటీగా చెప్పారు. ఓకే, అది చేస్తారు. హాయిగా మనం నమ్మొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మాటని. సరే, చంద్రబాబు నాయుడు గారి మాటను అవి నమ్మలేం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాటను నమ్మొచ్చు. ఇంకోటి, ఇందాక మీరు మంచి పాయింట్ చెప్పారు, 27 కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు తెచ్చారని. చంద్రబాబు నాయుడు గారికి కొద్దిసేపు ఆగితే 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా నేనే తెచ్చిన అంటాడు. అది వచ్చింది 23లోనా? 1923. అది కూడా లెక్కేస్తేనే 27 అవుతాయి. అదే సార్, అది కూడా నేనే తెచ్చిన అన్న కూడా అంటారు. మరి అన్నాక గుండె నొప్పితో బాధపడుతున్నటువంటి వ్యక్తులు గుండాగిపోయినా మనం అజ్జయక్కర్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు కొన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉంటున్నాయి ఇవాళ రేపు. అంటే వయసు మీద పడి మాట్లాడుతున్నారో తెలియదు. మొన్న దేవుణ్ణి తలుచుకుంటున్నారు, అన్నం తినేటప్పుడు నన్ను తలుచుకోవట్లేదు అనుకోవట్లేదు. అంటే దేవుడితో తనను తాను పోల్చుకుంటున్నాడు అని చెప్పేసి నాకు పిచ్చిలేసింది. 4 సార్లు ఆ వీడియో చూసిన. సరే, 27 మెడికల్ కాలేజీలు అదేదో అన్నారు కదా. ఉన్నది 12 మెడికల్ కాలేజీలు టోటల్గా ఉన్నది. ఆ 12లో ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది లేదు. ఓకే, ఆయన అసలు అది క్రెడిటే లేదు. మళ్ళీ 4వసారి ఈయన ముఖ్యమంత్రి. 47 సంవత్సరాల రాజకీయ జీవితం. వాళ్ళు ఏమైనా లిస్ట్ రిలీజ్ చేయగలరా? నేను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇవి కట్టానని చంద్రబాబు నాయుడు గారు. మంచి అవకాశం కదా ఈ రోజు, అక్కడ చెప్పేసి ఉంటే బాగుండేది. ప్రభుత్వం మింగేశారు కదా సార్. ప్రభుత్వం మింగేశారు కదా. మింగేశారు. ప్రభుత్వం అన్న వర్డ్ వినిపించిందా మీకు? లేదు, వినపడలేదు. 12 మెడికల్ కాలేజీలు ముందు నుంచి ఉంటే మొదటిసారి అట్ ఎ టైమ్ గా 17 మెడికల్ కాలేజ్, జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉంటే హాస్పిటల్ వస్తుంది, పేదవాళ్ళకి ఒక మంచి ఆరోగ్యం అన్నది మనం అందించగలమన్న సదుద్దేశం. పాడేరు లాంటి చోట కూడా కాలేజ్ వస్తుంది, మెడికల్ కాలేజ్. అదే ఎవరన్నా అనుకుంటారు సార్. అండ్ ఇక్కడ వింత ఏంటి చెప్పనా, విజయనగరం, పాడేరు, పార్వతీపురం రెండు ఉన్నాయి ఈశ్వర్ గారు. ఒకటి ఎందుకంటే రూరల్ ఏరియాస్లో కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా కొత్తగా చేశారు. ఓకే, వాళ్ళు బయటికి వైద్యం కోసము సిటీస్కి పోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఒకసారి ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అంత దూరం కూడా పోలేరు. కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ఇప్పుడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కడితే, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది శాంక్షన్ చేస్తే డెఫినెట్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ షుడ్ బి సపోర్టెడ్ విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అంటే సూపర్ స్పెషాలిటీ వైద్యం అంతా కూడా నీకు ఆ గ్రామీణ ప్రాంతంలో వస్తుంది. సో అది మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి టు బ్రింగ్ ఇన్ సో మెనీ కాలేజెస్ వాస్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకుని రావాలా అనేటువంటి ఆలోచన దీంట్లో మెయిన్ పార్ట్. ఈ పీపీపీని అడ్డుకుంటారా? ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వయంగా పాల్గొంటానంటున్నారు. 100కి 100 అడ్డుకుంటారు. చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఛాలెంజ్ చేసిన తర్వాత ఈరోజు ఎవడైతే ఈ కాలేజీలను తక్కువ ధరతో కూర్చొని లావాదేవీలు చేసుకోవాలా, బేరాలు చేసుకోవాలని అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉంటాయి. ఆ రైలు పరిగెత్తడం వద్దులే స్వామి, నీకెందుకు, నీ కాలేజ్ నువ్వే నడుపు. దోచుకుపోదాము చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పకుండా ఉంటే దొంగలు కూర్చొని పంచుకునేవాళ్ళు. ఈ రోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడో నిజంగా చలిగాలులు వీస్తూ ఉంటాయి. ఎవడైతే కన్నా లోపల చేసుకోవాలనుకుంటాడో, ఇట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్. ఏ రోజైతే ఎలక్షన్ జరుగుతుందో, ఎలక్షన్ జరిగినటువంటి మరుసటి నిమిషం ఈ పార్టీ, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం గ్యారంటీ. దీని గురించి ఎటువంటి డౌట్ లేదు. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇటువంటి రిస్క్ ఎవడే కానీ తీసుకోడు. ఎందుకంటే
వాడేదో శాశ్వత లాభం కూర్చొని ఈ రోజు కొంచెం ఇస్తే కొంచెం నేను తీసుకోవచ్చులే, Yes. కొంచెం ఈ ప్రభుత్వానికి ఇస్తామనుకునేటువంటి ఆలోచన ఉంటాడు. Right. అటువంటి వాళ్ళంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పెడుతున్నారు. దేనికి? టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కామన్ పీపుల్, Yes. టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ కస్టోడియన్ లా ఉండాలి సార్ ఒక సీఎం అంటే, ఉండాలి ఈ విధంగా పబ్బెల్ కన్క్లూడ్ చేయండి. సార్ మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు, విజనరీ అని చెప్పేసి. యా ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే విజనరీ అని వస్తుంది. అవును. చంద్రబాబు నాయుడు గారి విజన్కి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఉన్నటువంటి విజన్కి డిఫరెన్స్ చెప్తాను మీకు. ఒకటి మెడికల్ కాలేజీలో ప్రూవ్ అయింది, రెండోది ఈ రైతులకు సంబంధించినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో వ్యత్యాసాన్ని కంట్రోల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయల ఒక అమౌంట్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఎందుకు సార్? ఏ ప్రభుత్వమైనా 3,000 కోట్ల రూపాయలు బ్లాక్ చేసుకుంటుందా? ఎక్కడైనా విన్నారా? ఎందుకు చేశారు అంటే టు కంట్రోల్ ద రేట్స్, ప్రైజెస్. అక్కడ వ్యవసాయంలో రైతులకు ఎట్లాంటి ఇబ్బంది జరగకూడదు, అక్కడ మార్కెట్లో మనము ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయాలన్నది ఉద్దేశం. రెండోది P4 అన్నారు. అవును సార్, P4 అంటేనే ఫ్రాడ్ అండి. ఎందుకు? P4 ఒక పెద్ద స్కామ్, బ్లాక్ మనీని వైట్ మనీ చేసేటటువంటి ఒక పెద్ద స్కాము. సరే, ఇట్ ఈస్ టూ అర్లీ టు డిస్కస్ అబౌట్ ఇట్, కానీ రేపు పొద్దున్న ఆ విషయం బయటకు వస్తుంది. బ్లాక్ మనీ సంపాదించిన వాడు చాలా సంపాదించి ఉండొచ్చు, దాన్ని వైడ్గా మార్చడానికి ఈ P4ని వాడుకోబోతున్నారు. అది రాబోయే రోజుల్లో ఎవరో ఒక మేధావులు దాన్ని తీసుకొస్తారు, ఆ రోజు మనం మాట్లాడదాము. కోట్ల రూపాయలు వైట్ మనీగా మారబోతుంది P4 ముసుగులో. దానికి తీసుకొచ్చినట్టు స్కీమే P4. లేకపోతే ప్రజలకి మంచి చేద్దామన్న ఉద్దేశం లేదు. ఎందుకు లేదు? మీరు ఒకవేళ P4ని ప్రజలకి మంచి చేద్దామని తెచ్చుంటే మీరు ట్యాక్సెస్ మొత్తం మాఫీ చేసి ఉండాలి. ఒకవైపు ట్యాక్సులు కూడా కట్టాలి, రెండో వైపు P4కి మద్దతు కూడా ఇవ్వాలి. అవును, అది ట్యాక్స్లు వాళ్ళకి మాఫీ చేయాలి కదా. మరి అదే అంటున్నాను, ట్యాక్స్ తో అది ఇవ్వాలి కదా. మీరు ఇస్తుర్రా? ఇవ్వలేరు, ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్. మళ్ళీ అది మా చేతిలో లేదంటాడు. మళ్ళీ భయపెట్టి మీరు ఎంత ఇస్తారు P4కి? సరే, ఎంత ఘోరం అంటే సచివాలయ ఉద్యోగుల్ని భయపెడుతున్నారు టార్గెట్ చేయమని. దీనికంటే మళ్ళీ నేను మీరు చెప్పింది కాదు, ఈనాడులో వచ్చింది మళ్ళీ.